కవిత రాసిన లేఖ డాడీ డాటర్ లేఖ అని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓర్వడం లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విభజన సమయంలో పోలవరంకు జాతీయ హోదా ఇస్తే కేసీఆర్, హరీష్ రావు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితే విచారణ చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? రాష్ట్రంలో ఒక పక్క కవిత లేఖ రాసిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. దీని వెనుక బీజేపీ కుట్ర పంతుంది, రాష్ట్రంలో అధికారం రావడం కోసమే ఇలాంటి లేఖలు రాయడానికి కారణమవుతుందని చెప్పి కాంగ్రెస్ నేతలు నేరుగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. లేఖలు రాశారో రాయలేదో, లేఖలో ఏముందో, లేఖల ఉద్దేశం ఏందో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా లేఖలతో సంబంధం లేదు, డాడీ డాటర్ లేఖలకు సంబంధం లేదు. కానీ మేము ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టు, మేము అధికారంలో రావడం కోసం స్పష్టంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. మేము దానికోసము కేసీఆర్ కుటుంబం మధ్యలోకి వెళ్ళి ఉత్తరాలు రాయించాల్సిన అవసరం లేదు, మాకు ఆ స్థితి కూడా లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బతుకులేదు. వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తేనే వాళ్ళ బతుకు. కాబట్టే అయిన దానికి కాని దానికి మమ్మల్ని విమర్శించడం ఆ రెండు పార్టీలకు పరిపాటైంది. సంబంధం ఉందమైనా లేకపోయినా అన్నదమ్ముల గొడవలో డాడీ డాటర్ ఉత్తరం మధ్యలో మేమెందుకని అడుగుతా ఉన్నాను. వాళ్ళిద్దరు ఏమైనా రాసుకోండి. మీరు మధ్యలో భారతీయ జనతా పార్టీ గురించి రాయడము, భారతీయ జనతా పార్టీకి కొబ్బరి చిప్ప దొరికిందని మాట్లాడము, ఈ గిప్పలు మాకేం అవసరం లేదు. ఈ డాడీ డాటర్ ఉత్తరాలు కూడా మాకు అవసరం లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాము. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఈరోజు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ ప్రజలు కూడా మా మీద విశ్వాసంతో మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీల పరిపాలన, ఈ రెండు పార్టీల వ్యవహారం పట్ల తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయారు. ఈ రెండు పార్టీల పీడ ఎప్పుడు ఎరగడవుతాడో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాము. మాకు ఎందుకంటే ఈ రెండు పార్టీల కాళ్ళ కింద భూమి కదులుతున్నది కాబట్టి భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు ప్రతిరోజు. అంటే ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సభలో కూడా కేవలం 2 నిమిషాలే బీజేపీ గురించి మాట్లాడారు. ఇది తెలంగాణ సమాజానికి ఒక తప్పుడు అర్థంగా కూడా వెళ్తుందని కవిత లేఖలో పేర్కొన్నారు. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి లోపాయికార ఒప్పందంతోనే కేసీఆర్ బీజేపీ గురించి మాట్లాడలేదు అని కాంగ్రెస్ నేతలు అంటారు. అలా కూతురు కూడా అంటుంది కదా, డాటర్ కూడా అంటుంది డాడీ గురించి. కాబట్టి ఇది కొత్త కాదు. 2 నిమిషాలు కాదు, 2 గంటలు కాదు, 2 రోజులు మాట్లాడినా కూడా, ఊకదంపుడు మాట్లాడినా కూడా మాకు వచ్చే నష్టమేం లేదు. ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్ల పూర్తి విశ్వాసం పోయింది. ఈ బీఆర్ఎస్ కుటుంబం పట్ల తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయారు. కాబట్టి మా గురించి ఎంత మాట్లాడినా కూడా మా పార్టీకి వచ్చే నష్టం లేదు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఈ 2 పార్టీల బండారం చూశారు, 2 పార్టీల బతుకు చూశారు, 2 పార్టీల పరిపాలన చూశారు, 2 పార్టీల మోసం చూశారు, ఈ 2 పార్టీల యొక్క అవినీతిని చూశారు, ఈ 2 పార్టీల కుటుంబం పట్ల విసిగి వేసారిపోయారు. ఖచ్చితంగా ఈరోజు మా గురించి ఏం మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైనటువంటి తమ యొక్క సందేశం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలి, మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశలోనే వెళ్తాం. మీరు ఎంత విమర్శించినా, మీరు ఎంత అబద్ధము ఆరోపణలు చేసినా, ఎంత బురద జల్లినా, మీ కుటుంబ కలహాలు, మీ పార్టీ కలహాలు, మీ చేతగానితనము, మీ యొక్క ఆర్థిక విధానంలో వైఫల్యము, అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, వీళ్ళ వైఫల్యాలని మా మీద వృద్ధి ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి చేతగానితనము, ప్రజల్లో మీ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ మా మీద వస్తుంది. ఇక చివరిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. మరోపక్క మీకు సంబంధించినటువంటి మీ పార్టీ అధ్యక్షుడు కానీ ఈ నియామకం అంతా కూడా ఆలస్యం అవుతుంది. భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? ఒకటి, స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా కూడా మా పార్టీ తరఫున మేము పోటీ చేస్తాం. మేము గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు మాకు అవకాశం ఉన్న అన్ని దగ్గర పోటీ చేయాలని లక్ష్యంతో ఉన్నాము. చాలా ఎలక్షన్స్ పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి అందులో పెద్దగా
ప్రమేయం ఉండదు. ఎందుకంటే మా పార్టీ నుంచి కూడా 2-3 పోటీ చేయొచ్చు, వేరే పార్టీ నుంచి 2-3 పోటీ చేయొచ్చు. కాబట్టి పార్టీ రహిత ఎన్నికలు ఒకటి, పార్టీ గుర్తుల మీద పోటీ చేసేటువంటి ఎన్నికలు ఒక రకంగా ఉంటాయి. ఈ 2 ఎన్నికలు కూడా మేము మా పార్టీలో ఉన్నంత వరకు ఐక్యంగా అందరినీ కూడగట్టుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని స్థానాలకు పోటీ చేస్తాం. అది రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ మా కార్యకర్తలకు ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. సో అది మొత్తానికి బీజేపీ ఎదుగుదలను తెలంగాణ రాష్ట్రంలో ఓర్వలేక అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ 2 పార్టీలు విమర్శలు చేస్తున్నాయని, ఎన్ని విమర్శలు చేసినా తమ పని తాము చేసుకుంటూ పోతామని చెప్పి ఆపరేషన్ సింధూర్ పైన కాంగ్రెస్ నేతలు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.